ఏంటి మరి సంగతులు? ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హోమ్ వ్లాగ్స్. టుడే రెసిపీ మేక తలకాయ కూర. చాలామంది మేక తలకాయ కూర అనగానే వాసన వస్తుంది కదా, అదోలా ఉంటుంది కదా అనుకుంటారు. కానీ దాన్ని చేయాల్సిన పద్ధతిలో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీంట్లో వాడే మసాలాలన్నీ కూడా హోమ్ మేడే, బయట ఏది తీసుకొచ్చేది కాదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇంట్లోనే నీట్గా తలకాయ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా తలకాయ కూరని తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇది కాల్చని తలకాయ. కొన్ని తలకాయలు కాల్చిస్తారు కదా, అలాగా ఇక్కడ మనము తలకాయ కాకుండా మనం ఒక హాఫ్ కేజీ అని విడిగా తీసుకున్నామంటే కొంచెం మెత్తటి ముక్కలు మరీ గట్టిగా ఉండేవి కాకుండా మంచిగా వేస్తారు. ఒకసారి వాష్ చేసిన తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని నీట్గా మొత్తం అంతా మ్యారినేట్ చేసినట్టుగా అంతా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి పసుపు ఉప్పు కలిసిన తర్వాత దీన్ని తీసుకొని నీళ్లు వేసి వాష్ చేసుకొని నీట్గా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల వాసన అంతా పోతుంది. మీ దగ్గర లెమన్ ఉంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోనే ఈ తలకాయ కూర అంతా వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ మటన్లో నుంచే మనకి మంచిగా వాటర్ వస్తాయి, తలకాయ కూరలో నుంచే. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. కొంచెం కుక్ అవుతుంది అనేలాగా కలుపుకొని దీంట్లోనే ఇంకొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల అడుగంటకుండా మంచిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని విజిల్ పెట్టేసి 3 నుంచి 4 విజిల్స్ రావాలి. ఇదైతే లేతది, చాలా బాగుంది. సో 3 విజిల్స్కి మంచిగా 80% పైనే కుక్ అయిపోయింది. ఇప్పుడు మసాలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామన్నాం కదా, దానికోసం 2 టేబుల్ స్పూన్ ధనియాలు, చిన్న చెక్క, లవంగాలు, కొంచెం కొబ్బరి, రాతి పువ్వు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఈ ఎండు కొబ్బరి టేస్ట్ చాలా బాగా ఉంటుంది, ఇంకా మంచిగా పెంచుతుంది. దీన్ని నీట్గా అంతా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి మంచిగా రోస్ట్ అయ్యి చిట్లుతున్నాయి అన్నప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇక్కడ కుండలో చేసాం కాబట్టి వెంటనే తీసుకోవాలి, లేదంటే కలర్ చేంజ్ అయిపోతాయి. అలాగే ఇక్కడ నేను గ్రేవీ కోసం ఆనియన్ తీసుకొని ఇలా కాల్చుకుంటున్నాను. ఇలా కాల్చుకొని గ్రేవీ చేసుకుంటే ఆనియన్ చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్గా వేసేదానికంటే కూడా. ఇప్పుడు దీన్ని నేను నీట్గా వేసేసి పేస్ట్ అయితే చేయట్లేదు. ఇక్కడ బ్లాక్ పార్ట్ అంతా తీసేసి ఇలాగ నేను చాపర్లో వేసుకుంటున్నాను. ఈ చాపర్తో చాలా స్లైసీగా వస్తుంది మంచిగా. దీన్ని అంతా చాప్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మన మటన్ మంచిగా ఉడికిపోయి ఉంటుంది. మంచిగా ఉడికి వాటర్ కూడా రిలీజ్ అయిపోయాయి. ఆయిల్ కూడా మంచిగా తేలుతుంది, అంటే ఫ్యాట్ ఉంటుంది కదా అది కూడా. ఇప్పుడు కుండలో ఆయిల్ వేసుకునేసి జీరా వేసి మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి అడుగంటకుండా మంచిగా స్మెల్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా మంచిగా వేయించుకోవాలి. కదుపుతూనే ఉండాలి. అప్పుడే మాడకుండా మంచిగా వేగి మంచి అరోమా వస్తుంది మనకి. ఇది బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటా తీసుకొనేసి ఇలాగ చాప్ చేసుకొని ఇది కూడా వేసి మంచిగా ఉడకనివ్వాలి. పచ్చి అనేది ఉండకుండా మంచిగా ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికించుకున్న మటన్ తలకాయ కూర ఉంది కదా, అది కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. ముక్క ఎక్కువగా ఉడికిపోతుందంటే కొంచెమే కదుపుకోవాలి. ఇక్కడ నేను 80% దాకా ఉడికిపోయింది. సో నీట్గా కింద నుంచి పైకి కదుపుకుంటూ గ్రేవీ కర్రీ అంతా కలిసిపోయేలాగా ఇలా కలుపుతున్నాను. ఇది బాగా కలిపి కొంచెం ఉడుకు పడుతుంది అన్నప్పుడు సరిపడా కారం, ఇంకా వేయవలసిన ఉప్పు కూడా వేసుకునేసి మంచిగా కలుపుకోవాలి. దీంట్లోనే మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలాని కూడా వేసుకొని మంచిగా అంతా కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కుక్ అయ్యే వరకు చిన్నగా కిందకి పైకి తిప్పుకుంటూ అడుగంటకుండా కలుపుకున్నామంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అడుగంటిందంటే రుచి మారిపోతుంది ఖచ్చితంగా. ఇలాగా అడుగంటకుండా మధ్యలో కదుపుతూ ఉండాలి. కొద్దిసేపు వదిలేస్తే ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతూ మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం కొత్తిమీర చల్లేసుకోవచ్చు. ఇంకా ఎలాంటి మసాలాలు అవసరం లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే మంచిగా టేస్టీగా తలకాయ కూర రెడీ అయిపోతుంది. ఈ తలకాయ కూర మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? జలుబు దగ్గు అలా ఉన్న వాళ్ళకి కూడా మంచిగా ఉపయోగపడుతుంది. బాలింత పథ్యంలో కూడా ఈ కూర చాలా బాగా ఉపయోగపడుతుంది. మనిషికి కూడా మంచి బలం అనమాట. ఈ కర్రీ మీకు ఎలా అనిపించింది? మీరు కూడా చేసుకుంటారా? ఎక్కువగా ఏ టైమ్స్లో చేసుకుంటారనేది కామెంట్ చేయండి. అలాగే ఇంకేమైనా నాన్ వెజ్ రెసిపీస్ కూడా కావాలనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.